కర్ణాటక సంగీతానికి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేసిన సేవలు అజరామరమని తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు కొనియాడారు. శ్రీకళారంజని చారిటబుల్ ట్రస్ట్, శ్రీకళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత విద్వాంసులు దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతిని పురస్కరించుకొని మురళీగాన ప్రవాహం పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చెన్నై టీనగర్లోని సర్ పిట్టి త్యాగరాజు హాలు వేదికగా శ్రీకళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకులు డాక్టర్ జె శ్రీనిబాబు నేతృత్వంలో జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిరవధికంగా సంగీత గాన నృత్య వాయిద్య ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నేపథ్య గాయని గానకోకిల పద్మవిభూషణ్ పి. సుశీల పాల్గొని మురళీగాన ప్రవాహం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త శోభారాజ చేతుల మీదుగా ఫండ్ రైజ్ ఈవెంట్ శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి టెంపుల్ తరఫున నిర్వహించనున్న సరస్వతి నమోస్తుతే ఆడియోను రిలీజ్ చేశారు. అనంతరం బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా డాక్టర్ వివి సాయికృష్ణ యాచంద్రచే సంగీత గేయధార కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా ఈ వేడుకల్లో అతిథులుగా తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ రాజు, సంగీత దర్శకులు సాలూరి వాసురావు, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ కృష్ణకుమారి, హేమంత్ కుమార్, ఆడిటర్ బాలసుబ్రహ్మణ్యం, మాధురి, ఆదిత్య శర్మలు పాల్గొని బాలమురళీకృష్ణకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సేవారత్న దేవరకొండ రాజు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో రారాజుగా ఎదిగిన సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువ సంగీతకారులు బాలమురళీకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని సంగీతంలో మేటిగా రాణించాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో బాలమురళీకృష్ణ పేరుతో మరిన్ని సంగీత కార్యక్రమాలను చేపట్టేందుకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. నిర్వాహకులు శ్రీనిబాబు సారథ్యంలో ఏకంగా 12 గంటల పాటు సంగీత ధ్వనులతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి బాలమురళీకృష్ణకు సంగీత నీరాజనాలు అందించడం అభినందనీయం అని కొనియాడారు. బాలమురళీకృష్ణ అందించిన సంగీత పాటలతో 12 గంటల పాటు సంగీత గాన నృత్య వాయిద్యాలతో మంగళంపల్లికి సంగీత నీరాజనాలు అర్పించారు. తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పలువురు విదేశాల నుంచి సైతం విచ్చేసి ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంతో నృత్యాలతో ప్రముఖ కళాకారుల నుంచి చిన్నారుల వరకు తమదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. ముందుగా స్వాగతోపన్యాసంను స్కూల్ సెక్రటరీ సేవారత్న రాజలక్ష్మి చేయగా వ్యాఖ్యాతగా మెహర్ బాలగోపాల వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనిబాబు అతిథులను, కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీ కళారంజని చారిటబుల్ ట్రస్ట్ మరియు కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో మన బాల మురళీకృష్ణ గారి 95th బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా టీనగర్లో పిటి త్యాగరాజ హాల్లో జరిగింది. ఈ రోజున 7/7/2024 ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. అంటే ఒక 12 అవర్స్ అనేది 1 to 3 అవర్స్ అనే మాదిరిగా అంత ఒక 12 అవర్స్ని మన శ్రీనిబాబు గారు గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం. అయితే మన బాల మురళీకృష్ణ గారి కార్యక్రమం చేయాలి అన్న నేపథ్యం గత 2 monthsగా నాకు సార్ చెప్పడం జరిగింది. బాలమురళి కృష్ణ గారి గురించి చెప్పేంత ఏజ్ కానీ అనుభవం కానీ లేకపోయినప్పటికీ ఈ 2 months జరిగిన జర్నీలో ఆయన గొప్పతనాన్ని, మన తెలుగువాడుగా ఉండి ప్రపంచం వ్యాప్తంగా ఆయనకున్న గొప్పతనాన్ని గురించి నేను సార్ ద్వారాగా తెలుసుకోవడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు మన బాలమురళీకృష్ణ గారికి సంబంధించినవన్నీ సార్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మేము సపోర్ట్గా ఉన్నాము. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు తేజంగా ఆయన చేసిన సేవలను తలుచుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందువల్ల ఈ రోజు కార్యక్రమం అసలు గంట అనేది ఒక క్షణం, ఒక నిమిషంలాగా ఇవాళ అంతా జరిగిపోయింది. నా జీవిత కాలంలో ఒకరోజు ఫుల్గా 9 to 9 అసలు ఎక్కడికి కదలకుండా స్పెండ్ చేసిన ఏదైనా కార్యక్రమం ఉందంటే శ్రీ బాలమురళీకృష్ణ గారి 95th బర్త్డేని నేను రాసి పెట్టుకుంటా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన శ్రీనిబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఓన్లీ చెన్నై కాకుండా హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, బెంగళూరు, విజయవాడ అనేక ప్రాంతాల నుంచి చాలామంది కళాకారులు వచ్చి
చక్కగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ రకంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. కానీ అద్భుతంగా బాలమురళి గారి 95th బర్త్డే జరగడం మాకే ఆశ్చర్యం కలిగించింది. నాకు వెన్నుదన్నుగా మా తెలుగు తమిళ్ సంబంధించిన అసోసియేషన్ మా రాజుగారు నాతో కూడా ఉన్నారు. దీనికి శివాజీ రవి గారు ఫుల్గా మాకు ఫుడ్ స్పాన్సర్ చేశారు. అదే ఈ కార్యక్రమానికి శోభారాజు గారు అవటం, ఇంకా చాలామంది మిత్రులు, చిన్న ఎక్స్ప్రెస్ మినపగుళ్ళు వారు, మరియు శబరి మ్యూజికల్స్, ఇంకా చాలామంది మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే చాలామంది సపోర్ట్ ఉన్న మూలంగానే ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరు కూడా ఈ రకంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు రాజుగారు చెప్పిన మాటల్లో అక్షర సత్యం అది. నేను కూడా ఆయన మాటతో పాటు ఏకీవిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడ ఈ టీ నగర్లో కృష్ణ గాన ప్రవాహం అనే ప్రోగ్రామ్ని శ్రీనిబాబు గారు కళారంజని మ్యూజిక్ స్కూల్ అధినేత ఆయన చేశారండి. పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా బాలమురళి కృష్ణ గారు పాడిన పాటలు, అంటే ఆయన 95వ జన్మదిన సందర్భంగా ఇవాళ ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలోనే మేము సరస్వతి టెంపుల్ ఒక బ్రోచర్ రిలీజ్ చేశాము. అందరూ వచ్చి సరస్వతి టెంపుల్ ఆర్యపాకం పెరియపాలెం నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వచ్చి అందరూ దర్శనం చేసుకొని ధన్యులు అవుతారని కోరుకుంటున్నాము. అలాగే అక్షరాభ్యాసాలు, నవరాత్రి పూజలు అన్నీ బాగా జరుపుతున్నాము. దానిని పురస్కరించుకొని ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నామండి. ఆ ఆల్బమ్ అన్ని సరస్వతి పాటలు పాడాము. ఆ పాటలు రిలీజ్ ప్రోగ్రామ్ ఈ ఆగస్ట్లో జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి. అలాగే ఒక వీణ కాంపిటీషన్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఇందులో ఎనీ ఏజ్ లిమిట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నామండి. మేము ఈ కళారంజని మ్యూజిక్ స్కూల్లోని ఒక 6 monthsగా క్లాసెస్ నేర్చుకుంటున్నాము. మేము కూడా పొద్దున్న ఒక 4 పాటలు, సాయంత్రం 2 పాటలు పాడాము. అందరూ తెలుగు వాళ్ళు ఇక్కడ సమూహంగా వచ్చారు. అన్ని పార్ట్స్ తెలంగాణ, హైదరాబాదు, విజయవాడ, వరంగల్ నుంచి వచ్చారు. చాలా బాగా డాన్సులు, మ్యూజిక్ కాన్సర్ట్స్ చాలామంది చేశారు. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా అయింది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్.